అందరికీ నమస్తే భయ్య. ఇప్పుడే ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే చూశాను. ఇంకా మ్యాచ్ చూస్తానని సేపు ఫుల్ ఇంట్రెస్ట్ ఉండింది. ఫస్ట్ ఆర్సీబీ వాళ్ళు అయితే బ్యాటింగ్ చేశారు. 255 రన్స్ అయితే కొట్టారు. అబ్బా గ్రేట్ ఇది. ఇంకా నెక్స్ట్ జీటీ బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసింది భయ్య. పవర్ ప్లేలోనే వరుసగా 5 వికెట్లు పడిపోయినాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కామెడీ అనమాట. చాలా కామెడీగా ఆటనైతే ఫినిష్ చేశారు. అప్పటికి 167 వరకు అయితే రన్స్ని కొట్టారు. గ్రేటే కాస్త అంటే చేసింగ్ చేశారనమాట. చేశారని కానీ పెద్దగా ఏం లాభం లేకుండా పోయిందనమాట. సర్లే ఇంక మొత్తానికి ఓకే, హ్యాపీ. ఆర్సీబీ ఫైనల్కి సెలెక్ట్ అయింది. ఇంకా జీటీ క్వాలిఫైర్ 2 అయింది. అంటే క్వాలిఫై కాలేదు, క్వాలిఫై 2 అంటే రేపు జరిగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఆ 2 టీంలు ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీంతో జీటీకి మళ్ళీ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. ఇది జీటీ టీంకి అయితే ఉందన్నమాట. చూద్దాం ఇంక ఏమవుద్దాం. ఇంకా ఫైనల్గా ఈ ఇయర్లో ఏ టీం ఫైనల్ కప్పు కొడుతుందో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూద్దాం. అది ఏది మన చేతులు ఏమి ఉండదు. మనం అనుకోవచ్చు ఖచ్చితంగా ఇది అవుద్దని. కొన్నిసార్లు అసాధ్యాలు కూడా సుసాధ్యాలు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళైతే ఖచ్చితంగా గెలవాలి. ఇంకా రేపు జరిగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్కి ఎంతమంది కోరుకున్నారు, ఏ టీం గెలవాలని కోరుకున్నారో కామెంట్ చేయండి. అదే అంటే రేపు జరిగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఏ టీం గెలవాలని మీరు కోరుకున్నారు నాకు కామెంట్ చేయండి. దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా మొత్తానికైతే ఫైనల్గా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రజిత్ పటిదార్ కెప్టెన్ 101 కాదులేండి 92 రన్స్ అయితే కొట్టాడు. మొత్తానికి 95 రన్స్ వరకు అయితే కొట్టాడు. సెంచరీకి జస్ట్ ఒక 5-6 రన్స్ అయితే కాస్త బ్యాలెన్స్ అయిపోయినాయి. అదైతే నాకు కొంచెం బాధ వేసింది. ఎందుకంటే సెంచరీ అనేది ఎంత కష్టం. 100 వరకు తీసుకొచ్చి లాస్ట్లో కొట్టకపోతే. కాబట్టి రజత్ పటిదార్ అయితే చాలా బాగా ఆడాడు. ఇంకా విరాట్ కోహ్లీ 46 రన్స్కి అయితే అవుట్ అయిపోయాడు. జస్ట్ ఒక 4-5 రన్స్లోనే ఇంకా హాఫ్ సెంచరీ మిస్టేక్ అయింది. సరే చూద్దాం. మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగే ఆర్సీబీ ఫైనల్ కప్ కొడుతుందా, లేదంటే ఆర్ఆర్ కొడుతుందా, లేదంటే ఎస్ఆర్హెచ్ ఫైనల్ కప్ కొడుతుందా చూద్దాం. ఏ టీం ఫైనల్ కప్ కొడతాో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే అందరికి ఆల్ ద బెస్ట్. బాగా ఆడండి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మన సపోర్టు. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్.